నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం ఆగస్ట్ నెల 2024 ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి అని తెలుసుకుందాం. మిథున రాశి అంటే బుధుడు ఆధిపత్యం వహించే ఒక రాశి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు 1-2-3 పాదాలు. మీ రాశి అధిపతి అయిన బుధుడు ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడితో. ఆగస్టు 17వ తారీఖు సూర్యుడు సంచారం సింహరాశిపై వచ్చేస్తుంది. శని మనం అందరికీ తెలుసు కుంభంలో, రాహు కేతువు మీనం మరియు కన్యా రాశిలో, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. అది మీకు 12వ స్థానం. ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలో చంద్రుడు మీ రాశిలోనే సంచరించడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మీకు ఏదో ఒక రకంగా ఎంత సక్సెస్ఫుల్గా ఉండినా ఒక డౌట్, సమ్టైమ్స్ ఒక ఇన్కన్సిస్టెన్సీ మీ లైఫ్లో, మీ రొటీన్లో ఈ ఆగస్ట్ నెలలో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. హెల్త్లో కాస్త జాగ్రత్త తీసుకోండి. పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు, కానీ ఏదో ఒక రకంగా కడుపు నొప్పి, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మహిళలకి ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు వస్తూ పోతూ అలా ఉంటుంది. ఈ ఆగస్ట్ నెలలో 12వ స్థానంలో మీ రాశికి 6వ స్థానానికి ఆధిపత్యం వహించే కుజుడు బృహస్పతితో కలిసి సంచరిస్తున్నాడు. మీ రాశికి 7వ స్థానం 10వ స్థానానికి ఆధిపత్యం వహించే బృహస్పతితో కుజుడు సంబంధం 12వ స్థానంలో ఉండడం వల్ల హెల్త్ బాగా చూసుకోవాలి. ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళడం, క్లినిక్కి వెళ్ళడం, హెల్త్ చెకప్ చేసుకోవడం, ఒక 1 or 2 hours అడ్మిట్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఏదైనా రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి హెల్త్లో కాస్త జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు, ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు, మీకు మంచి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఫారిన్కి వెళ్ళాలి, లేకపోతే ఫారిన్లో పని చేయాలి అనే ఆశలతో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఫారిన్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న నెల ఆగస్ట్. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే మీరు ఇంపల్సివ్గా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటే 12వ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల ఆ కుజుడు 12వ స్థానం నుంచి మీ 6వ స్థానాన్ని డైరెక్ట్గా చూడడం జరుగుతుంది. అందువల్ల ఎంప్లాయ్మెంట్లో కొంత ఆపర్చునిటీస్ వస్తుంది. అదేవిధంగా అప్పులు, ఎంత కష్టపడైనా ఉన్న అప్పుల్ని తీర్చండి. కొత్త అప్పులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఆ దాంట్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ తినకండి, అవాయిడ్ చేయండి. వేరే దారి లేదు అంటే అది ఓకే, లేకపోతే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చేసుకోగలం అంటే బెటర్, అది ప్రిఫర్ చేయండి. పిల్లల చదువుపై మనం చర్చించుకుంటే వాళ్ళకి స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతారు. వాళ్ళకి కొంతమంది మిథున రాశి వాళ్ళు పిల్లలు, లేకపోతే మీ పిల్లలు మిథున రాశిలో ఉంటే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతుంది. అంటే స్కూలు లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్తో, లేకపోతే టీచర్స్ ప్రొఫెసర్స్తో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కొంతమంది మిథున రాశి స్టూడెంట్స్ వాళ్ళని పేరెంట్స్ని పిలవమండి అని పిలుచుకొని కాలేజ్కు లేకపోతే స్కూల్కి వెళ్ళి మాట్లాడుకోవాలి, లేకపోతే మీటింగ్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అలా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడాలి అని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విషయంలో కూడా కాస్త ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడండి. ఎందుకంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, రావచ్చు.
అంటే అందరికీ ఇది జరగదు, కానీ కొంతమందికి. ఇది ఎందువల్ల అంటే గ్రహ సంచారం. ఇంకోటి, మీ మిథున రాశి పిల్లలకి ఏ దశాభుక్తి జరుగుతుంది అని చూసుకొని స్పెసిఫైడ్ పరిహారాలు ఏదైనా ఉంటే మా సులేఖ ఆస్ట్రాలజర్స్ దగ్గర ఒకసారి మాట్లాడుకొని కనుక్కొని అది చేస్తే కాస్త ఉపశమనం జరుగుతుంది. ఇంకోటి, చదువుకునే వాళ్ళు అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు, మీకు టైం బాగుంది, అది సద్వినియోగం చేసుకోండి, టైం వేస్ట్ చేయకండి. మీ ఇంట్లో మిథున రాశిలో పుట్టిన పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోండి. వాళ్ళు మీపై ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చూసుకోవాలి. కొంతమందికి కాళ్ళు నొప్పి, మోకాళ్ళ నొప్పి, పాదములో ఒక సెన్సేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్, ఇలాంటి పరిస్థితులు రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్లో అబౌవ్ 65-70లో ఉన్న వాళ్ళకి ఇలాంటి కాస్త ఆ పాదములో ఇక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్, ఇలాంటి విషయాలు రావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి. వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ప్రతిరోజు వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఏదో ఒక రోజుకి వెళ్ళి మాట్లాడడం, లేకపోతే తర్వాత ఒక 1 వీక్ తర్వాత అంటే వాళ్ళు చెప్పుకోరు. మిథున రాశి వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా ఏ రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే, సీనియర్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళు, మన ఇంటి పెద్దవాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకోరు అసలు. మనమే జాగ్రత్త తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాలి. మనతో పాటు ఉన్నారంటే ఇంకా మనకి ఈజీ. సో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. పాలిటీషియన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఈ ఆగస్ట్ నెల 2024 మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. పాలిటీషియన్స్ మాత్రం ఒకసారి, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో కేర్ఫుల్గా డీల్ చేయండి, అది చాలా ముఖ్యం. సో ఈ ఆగస్ట్ నెల 2024లో మిథున రాశి వాళ్ళు హనుమంతుని వారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. శ్రీరామ రక్షా స్తోత్రం వింటే లేకపోతే చదివితే చాలా మంచిది. వీలైతే పక్కన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. శుభం.